వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండల కేంద్రంలోని సోహా గసబా పంచాయతీ పరిధిలోని డ్వాక్రా మహిళల వెలుగు సీసీలుగా పోండాయ్ త్రినాథ్ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సీసీగా చేరి సుమారు 2,26,000 పైచిలుకు అవినీతికి పాల్పడ్డారు. మరొక సీసీ లబ్ధిదారుడి అప్పల స్వామి 2014 నుంచి 2019 వరకు సీసీగా చేరి 6,70,000 రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని 2 పంచాయతీల డ్వాక్రా మహిళలు తెలియజేశారు. ఎల్బి అప్పల స్వామి సోవా క్లస్టర్లో చేసినటువంటి మొత్తం అవినీతి 6,70,000 వరకు ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న పొండోయ్ సీసీ గారు 2,26,500 అవినీతి చేసి ఉన్నారు. మరి ఇది చూసుకొని కూడా అధికారులు ఏమని వాళ్ళని తప్పు పట్టట్లేదు. దయచేసి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నానండి. పేరు కొర నాగేశ్వరరావు, మా డుంబిరిగూడ మండలం సోవా పంచాయతీ. నేను గొప్పలవలస వివోఏగా పనిచేస్తున్నాను. నా పరిధిలో సుమారు ఎల్బి అప్పల స్వామి చేసినటువంటి అవినీతి 1,30,000 వరకు చేశారు. అలాగే మన ప్రస్తుతం ఉన్న సీసీ అయినటువంటి పోండాయ్ త్రినాథ్ గారు 30,000 వరకు అవినీతి చేసి ఉన్నారు. మేము ఇలాగ అవినీతి చేసి ఉన్నారని పై అధికారులకు ఫిర్యాదు చేయగా తను మరి అడ్డుకుంటున్నట్టు నేను కట్టేశాను అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నారు. అది సమంజసం కాదండి. ఆ చట్టంకు విరుద్ధంగా చేస్తున్నారు. ఇటువంటి సీసీలకు కఠినమైన చర్యలు తీసుకోవాలని మన ఫాదర్ పీడి గారిని కోరుకుంటున్నాను. 2014 నుంచి 2019 వరకు మన ఎల్బి అప్పల స్వామి 6,70,000 రూపాయలు అవినీతి చేసి ఉన్నారు. అలాగే 2024 అక్టోబర్ నుంచి వచ్చి 3 నెలల వరకే 2,26,500 రూపాయలు పోండాయ్ త్రినాథ్ అవినీతి చేసి ఉన్నారని స్పష్టంగా తనే రాసిచ్చారు. అయినా కూడా పై అధికారులు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. దయచేసి ఇటువంటి పేదరికమైన మహిళలకి ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇచ్చి ఆదుకుంటున్న పై అధికారులు కూడా అది చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నారు. అటువంటి అధికారులు కూడా కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నానండి. గొప్పలవలస మాలింగవలస గ్రామం, మాది శ్రీరామ గ్రూపు. ఒక్కొక్కడికి 25,000 20,000 ఇలాగున్నది. మాకు కట్టమంటే మేము ఎక్కడ కడతాం? మేము కట్టాలేము, మేము తినలేదు, మాకు డబ్బులు అందలేదు. మరి మాకు కొత్త సీసీ వచ్చి చెప్పేంత వరకు మాకు ఇంతవరకు మాకు తెలియదు. మీ ముందు సీసీ అవ్వాలమ్మా అప్పల స్వామి. అయితే అప్పల స్వామి ఈ డబ్బులు తీసుకున్నారా? అప్పల స్వామి తీసుకున్నారు. ఎంత? ఒక్కొక్కరికి 25,000. 25,000. 5 మా ఊరికి లోన్ తీసుకున్నట్టు పేరుంది. తీసుకున్నారా? అయితే ఇదే విషయంపై మీరు మండల ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళారా? 2 సార్లు వెళ్ళాము. వెలుగు ఆఫీస్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? వెలుగు ఆఫీస్కి వెళ్తే మరి వాళ్ళు తీసుకున్నట్టే పేరు ఉంది కదా, మీ పేరు వాళ్ళు తీసుకున్నారు ఏంటి అని అడిగారు. అడిగితే అప్పల స్వామి అప్పుడు ఉండడు మా ఊరికి సీసీ అన్నాను. అలాగంతేమో మరి మీ సీసీకి పట్టుకోనండి, ఆడ ఎవరికి తీసిచ్చాడా, ఆడ తిన్నాడా అని అడిగింది ఏపీఎం మేడం. అడిగితే మరి అప్పల స్వామికి చెప్తేమో 3 నెలల్లోన మేము ఎవరికి తీసుకుని ఉన్నారో వారి పేర్లు ఇవి పట్టుకొని నేను చేసి కట్టిస్తానన్నాడు. ఇప్పుడు వరకు లేదు. అయితే కొత్త సీసీ మాత్రం మీకు మాత్రం డబ్బులు కట్టండి అని మాత్రం డిమాండ్ చేస్తున్నారా? కొత్త సీసీ అడిగితే మేము తినింతే కదా మేము కడతాము, మేము ఎవరు తినలేదు, మేము ఎవరు తీసుకోలేదు, మాకు తీసినట్టు కూడా మాకు తెలీదు. ఇన్ని సంవత్సరాలు 2014 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాల వరకు మాకు తెలియదు. మాకు ఇప్పుడు కొత్త సీసీ ఈ పోండాయ్ త్రినాథ్ వచ్చి మాకు తెలియదీస్తే మాకు అంతవరకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత డుమ్రిగూడ వెళ్ళి ఏపీఎం అడిగాము. ఈ అప్పల స్వామికి అడిగింది ముందు పాత సీసీకి అడిగిన తర్వాత ఏమో అప్పల స్వామి ఏమో నేను కట్టిస్తాను
ఎవరు తిన్నారో వాళ్ళకి తీసుకొచ్చి నేను కట్టిస్తాను, నేను వసూలు చేస్తాను. 3 నెలలంత వరకు మీరు ఆగండి, మీ దూరకి ఇప్పుడు ఎవరు మీ దూరకు వచ్చినట్టు చెయ్యాలి, అంతవరకు నేను ఆపిస్తాను, నేను కట్టిస్తాను అని కూడా చెప్పాడు.